ధనత్రయోదశి రోజున మేషరాశి వారు ఎలాంటి విధి విధానం పాటించడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారందరూ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులు అని చెప్పి గమనించాలి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురువు, 3వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో బుధాదిత్య రాజయోగము, రవి బుధుల సంచార స్థితి, అష్టమంలో శుక్ర భగవానుడు, లాభంలో శని భగవానుడు, వ్యయంలో రాహు సంచార స్థితితో కూడుకున్నటువంటి ఈ ధన్తేరాస్ ధనత్రయోదశి రోజున మనం ఏం చేయాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని ఇంటికి ఒక మామిడాకులు కొబ్బరికాయలు ఏర్పాటు చేసుకొని ఇంటి గుమ్మం దగ్గర సంపూర్ణమైనటువంటి గోధుమ పిండితో కలిపినటువంటి ప్రమిదలను రెడీ చేసుకొని ఇంటి గుమ్మాలకు ఇటువైపున అటువైపున గోధుమ పిండితో ఏర్పాటు చేసినటువంటి 7 రంగులు అంటే 7 అంటే కొబ్బరి నూనెను కానీ, ఆవ నూనెను కానీ, ఆముదాన్ని కానీ, నువ్వుల నూనెను కానీ, అవశ నూనెను కానీ ఇలాంటి 7 రకాలు కలిగినటువంటి నూనెను పోసి ఇంటి గుమ్మాల దగ్గర దీపాన్ని పెట్టాలి. అలాగనే పూజా మందిరంలో సిరులు కలిగినటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని ఫోటోగా ఏర్పాటు చేసుకొని పల్లీల నూనె అంటే వేరుశనగ నూనెతో దీపం పెట్టడం, అమ్మవారికి పసుపు లేక ఎరుపు రంగు జాకెట్తో రంగులతో కలిగినటువంటి అలంకరణ చేసుకోవడం, అలాగా గులాబీ పూలతో అర్చన చేయడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే అమ్మవారి దగ్గర అఖండ దీపాన్ని వెలిగించేటువంటి కాల సమయంలో కింద అష్టదళ పద్మాన్ని వేసి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దీపాన్ని నవధాన్యాలపైన ఉంచుకొని పూజ చేసినట్లయితే రుణ సమస్య, రోగ సమస్య, కుజదోషము, సర్పదోషము, నాగదోషము లాంటివి తొలగిపోయి లక్ష్మీదేవి కాశీలు కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, నూతనమైన ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ ధనత్రయోదశి రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఒక సౌభాగ్య ముడుపును కట్టి దేవాలయంలో సమర్పించడం వల్ల మీకు అంతా యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి.